ఓకే. విల్ ట్రై టు సాల్వ్ దిస్ సెకండ్ క్వెషన్. సో, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే, చూడండి ఇక్కడ 10 శాంపిల్స్ ఇచ్చినారు. ఈ క్వెషన్‌లో 10 శాంపిల్స్. మరి గుర్తుపెట్టుకోండి 10 శాంపిల్స్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి అన్నిటికంటే ఇంపార్టెంట్ వన్ ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. సో, ఇది ఫస్ట్ శాంపిల్ ఇది. శాంపిల్ 1. నెక్స్ట్ వన్ శాంపిల్ 2, శాంపిల్ 3, శాంపిల్ 4, శాంపిల్ 5, శాంపిల్ 6, శాంపిల్ 7, శాంపిల్ 8, శాంపిల్ 9, 10. సారీ 5 శాంపిల్స్ 12 శాంపిల్స్ అండి. సారీ 12 శాంపిల్స్. ఓకే. 11, 12 శాంపిల్స్. సో క్యాపిటల్ ఎన్ వాల్యూ 12, ఎన్ వాల్యూ 5. 5 ఎందుకు సార్ అంటే ఇది 1, 2, 3, 4, 5. హియర్ ఆల్సో 1, 2, 3, 4, 5. హియర్ ఆల్సో 1, 2, 3, 4, 5. సో స్మాల్ n value is 5, capital N value is 12. Small n represents number of observations. Capital N means number of samples. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి, రెండు వేరే వేరే విషయాలు. ఇక్కడ ప్రాబ్లం కొంచెం లెంతీ అవుతుంది. ఫస్ట్ మనము టేబుల్ డ్రా చేసుకోవాలి. నేను ముందే మీకు చెప్పాను, అలైన్మెంట్ కోసం నేను ఫస్ట్ ఎక్స్ బార్ రాశాను. ఇది ఈ వాల్యూ తర్వాత వచ్చేది టేబుల్ కింద రాసుకోవాలి, కానీ అలైన్మెంట్కి సరిపోదనేసి నేను అక్కడ పైన రాశాను. కాబట్టి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ A2 వాల్యూ ఇవ్వలేదు. మీరు ఎక్కడ ఇలా రాశారు సార్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ టేబుల్. D3 వాల్యూ, D4 వాల్యూ ఇవన్నీ టేబుల్ చూసి రాశాను. వీటి గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ టేబుల్కి వెళ్దాము. టేబుల్లో బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ శాంపుల్ నంబర్ చూసుకోండి. టేబుల్లో ఫస్ట్ కాలంలో శాంపుల్ నంబర్ ఎన్ని శాంపుల్స్ ఉన్నాయి? 12. కాబట్టి 1, 2, 3 ఇలా కింద 12 వరకు వస్తాయి. ఈచ్ శాంపుల్లో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? యూ హ్యావ్ 5 అబ్జర్వేషన్స్. 42, 65, 75, 78, 87. నిలువుగా ఉండేటివి ఇప్పుడు వర్టికల్గా ఉన్నటివి హారిజాంటల్గా రాసుకోవాలి. అలాగే సెకండ్ శాంపుల్లో కూడా వర్టికల్గా ఉన్నటివి వాల్యూస్ని హారిజాంటల్గా రాసుకోండి. వర్టికల్గా ఉన్నటువంటి వాల్యూస్ని హారిజాంటల్గా రాసుకోండి. రాసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ బాగా అబ్జర్వ్ చేయండి. వీటి సమ్, అబ్జర్వేషన్స్ యొక్క సమ్ యాడ్ చేస్తే యూ విల్ గెట్ 347. 347ని 5తో డివైడ్ చేస్తే హియర్ శాంపుల్ మీన్ వస్తుంది ఎక్స్ బార్. శాంపుల్ మీన్ మీన్స్ ఎక్స్ బార్. రేంజ్ మీన్స్ ఆర్ బార్ కాదు, ఆర్ వస్తుంది, ఎక్స్ బార్ వస్తుంది. వచ్చిన తర్వాత కింద మీరు అలాగే ప్రతి రోకి కూడా ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చేటటువంటి వాల్యూ 5తో డివైడ్ చేస్తే ఇది వస్తుంది. అండ్ రేంజ్ ఎలా వచ్చింది అది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మ్యాక్సిమం వాల్యూ ఏది ఉంది? 87 is the maximum value. Minimum value is 42. When you subtract 87 minus 42, range is 45. Maximum value minus minimum value. మరి సెకండ్ దాంట్లో maximum value is 90 and minimum value is 42. సో రేంజ్ ఈజ్ 48. ఈ విధంగా ప్రతి రోలో మనము రేంజ్, శాంపుల్ మీను ఫైండ్ అవుట్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇదేనండి. చేసుకున్న తర్వాత వీటన్నిటిని యాడ్ చేయాలా. శాంపుల్ మీన్స్ అన్నిటినీ యాడ్ చేసి 12తో డివైడ్ చేయాలా. ఈ వచ్చినటువంటి వాల్యూ ఎంత వచ్చింది యాడ్ చేస్తే, అన్ని శాంపుల్ మీన్స్ యాడ్ చేస్తే 849.2ని 12తో డివైడ్ చేయాలా. ఎందుకు సార్ అంటే 12 అంటే నంబర్ ఆఫ్ శాంపుల్స్. ఎన్ని శాంపుల్స్ ఉన్నాయి? 12. డివైడ్ చేస్తే యూ విల్ గెట్ గ్రాండ్ మీన్. ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను, ఎక్స్ బార్లన్నిటినీ యాడ్ చేసి, ఎక్స్ బార్లో ఉండే వాల్యూస్లన్నీ యాడ్ చేసి 12తో డివైడ్ చేస్తే యూ విల్ గెట్ ఎక్స్ డబల్ బార్, దట్ ఈస్ గ్రాండ్ మీన్. గ్రాండ్ మీన్ ఈజ్ 71.6. సిమిలర్లీ ఆర్ బార్ మీన్స్ సమ్మేషన్ ఆర్. ఇక్కడ సమ్మేషన్ ఆర్ వాల్యూ అంటే ఉన్నటువంటి రేంజ్ ఆల్ అన్ని వాల్యూస్ అన్నిటినీ యాడ్ చేసి సమ్మేషన్ ఆర్ డివైడెడ్ బై క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్స్ టు 59.67. 59.67. జస్ట్ వెయిట్ ఫర్ 1 minute. ఓకే, now we'll calculate R bar. R bar is 59.67. 59.67 అంటే ఆర్లో ఉన్న వాల్యూస్ అన్నిటినీ యాడ్ చేసి
ఈ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసి 12తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 716. When you divide with 12, you will get 59.67, that is R bar. Here this one is X double bar. From these tables, the small n value is 5. From the tables, small n value is 5. స్మాల్ ఎన్ వాల్యూ 5 టేబుల్స్ నుంచి ఏం కాదు, మనము ఇక్కడ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 5 అబ్జర్వేషన్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. కాబట్టి స్మాల్ ఎన్ వాల్యూ ఈజ్ 5. అదేవిధంగా A2 వాల్యూ టేబుల్ చూసి రాసుకున్నాను, D3 D4 కూడా రాసుకున్నాను. ఓకే, రాసుకున్న తర్వాత ఇది ఎలా చూడాలో నేను చూపిస్తానండి. టేబుల్లో ఎలా చూడాలో అనేది నేను చూపిస్తాను. మీన్ చార్ట్ మీన్స్ కంట్రోల్ లిమిట్ మీన్స్ X డబల్ బార్. ఇందాక X డబల్ బార్ 71.6 వచ్చింది కదండి, రాసుకోవాలా. యూసిఎల్ మీన్ చార్ట్లో నేను చెప్పేటప్పుడు 2 రకాలుగా ఫార్ములా చెప్పాను. ఒకటి స్టాండర్డ్స్ ఆర్ నాట్ గివన్, స్టాండర్డ్స్ ఆర్ గివన్. ఇప్పుడు స్టాండర్డ్స్ ఆర్ గివన్. ఇప్పుడు కింద చెప్పినటువంటి ఫార్ములా సెకండ్ రోలో చెప్పుంటాను పైన, ఆ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. హియర్ ద వాల్యూ ఆఫ్ A2 ఈజ్ 0.58, R bar ఈజ్ 59.67. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ యూ విల్ గెట్ 106.91, LCL ఈజ్ 36.99. సిమిలర్లీ అదేవిధంగా ఫస్ట్ మీన్ చార్ట్ డ్రా చేద్దాము. మీన్ చార్ట్లో చూడండి, UCL ఎంత ఉందండి? 106 ఉంది. అలాగే LCL ఎంత ఉంది? 36. కాబట్టి నేను వర్టికల్ యాక్సిస్ పైన ఈ వాల్యూస్ని బట్టి 106.91 అంటే 107 అంటే 110 వరకు 120 వరకు తీసుకున్నాను. వర్టికల్ యాక్సిస్లో 120 వరకు తీసుకున్నాను. ఎందుకు? UCL 106.91 ఉంది అంటే 107 అయిపోతుంది. కొంచెం ఎక్కువే తీసుకున్నాను, 120 వరకు తీసుకున్నాను వర్టికల్ యాక్సిస్ పైన. అలాగే LCL ఎంత ఉంది? 36.99, 30 నుంచి తీసుకున్నాను. ఇక్కడ 30 నుంచి వర్టికల్ యాక్సిస్ పైన 30, లోయర్ వాల్యూ 30 తీసుకున్నాను, పైన అప్పర్ వాల్యూ 120 తీసుకున్నాను. మరి వీటి మధ్య గ్యాప్ ఎంత ఉంది సార్ అంటే 10 పెట్టుకున్నాను. 40 - 30 మీన్స్ 10. ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10, ఈ విధంగా పెట్టుకున్నాను. మీరు కావాలంటే 20 గ్యాప్ కూడా పెట్టుకోండి. ఓకే, తీసుకున్న తర్వాత నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, కంట్రోల్ చార్ట్ డ్రా చేసేటప్పుడు లాస్ట్ వరకు మీరు ఎగ్జామ్లో ఈ లైన్ ఎక్స్టెండ్ చేసుకోండి. మిడిల్ వన్ని ఏమంటారంటే కంట్రోల్ లిమిట్ CL, ఇది UCL. ఎగ్జామ్లో కూడా ఇలా సైడ్లో రాయండి అమ్మా. ఇక్కడ LCL, లోయర్ కంట్రోల్ లిమిట్. హౌ మెనీ శాంపుల్స్ ఆర్ దే? యూ హ్యావ్ 10 శాంపుల్స్. 10 శాంపుల్స్? 10 కాదు కదా ఇక్కడ శాంపుల్స్. జస్ట్ 1 minute. మనం ఇక్కడ 10 వరకే వచ్చిందమ్మా. ఇక్కడ 10 శాంపుల్స్ వరకే వచ్చింది డేటా. 12 శాంపుల్స్ యాక్చువల్గా. కొద్దిగా నేను మాడిఫై చేసి మళ్ళీ ఈ ఫైల్ మీకు పంపిస్తాను. 12 శాంపుల్స్ రావాలి. ఇక్కడ బై మిస్టేక్గా 10 అనేసి ఉంది. రేంజ్ చార్ట్ కూడా అట్లే, రేంజ్ చార్ట్ 12కి ఉంది, కానీ మీన్ చార్ట్ మాత్రం 10 శాంపుల్స్కే డ్రా చేశాను. యాక్చువల్గా 12 శాంపుల్స్కి ఉండాలి. నేను మళ్ళీ మీకు మాడిఫై చేసి ఈ ఫైల్ అనేది నేను మీకు పంపిస్తాను. ఓకే, ఇక్కడ 12 రావాలి, 12 శాంపుల్స్ రావాలి. నేను ఇక్కడ 10 తీసుకున్నాను, 10 శాంపుల్స్ మాత్రమే తీసుకున్నాను. 12 శాంపుల్స్ తీసుకోవాలి. ఇది నేను మాడిఫై చేసి మీకు ఫైల్ పంపిస్తాను. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ అన్ని ప్లాట్ చేశాను, మీకు తెలుసు. ఒకే ఒక శాంపుల్ పాయింట్, 2 శాంపుల్ పాయింట్స్, ఈ శాంపుల్ పాయింట్, 8th శాంపుల్ పాయింట్, అలాగే 10th శాంపుల్ పాయింట్ అవుట్ ఆఫ్ ద కంట్రోల్ లిమిట్స్ ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. రేంజ్ చార్ట్కి ఇంకా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను. కంట్రోల్ లిమిట్ ఈజ్ R bar, LCL ఈజ్ R bar D3, అలాగే UCL ఈజ్ R bar D4. with D3 value is 0. ఎందుకు అంటే when n less than or equals to 6, small n value less than or equal to 6 అయితే, ఇంతకుముందు స్టార్టింగ్లో డేటా చెప్పేటప్పుడు చెప్పాను, స్మాల్ n వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అయితే D3 వాల్యూ ఎంత? 0. సో D3 వాల్యూ టేబుల్లో చూసినా మీకు 0 ఉంటుంది అప్ టు 6 వరకు. D4 వాల్యూ ఇక్కడ టేబుల్లో 2.11 అప్ టు 2 decimals వరకు తీసుకున్నాను, 2 digits వరకు రాసుకొని సింప్లిఫై చేశాను. ఇక్కడ లోయర్ కంట్రోల్ లిమిట్ 0 కాబట్టి 0తో స్టార్ట్ చేసుకోవాలి. అప్పర్ కంట్రోల్ లిమిట్ 125.9 ఉంది అంటే 126, నేను 140 వరకు తీసుకున్నానండి వర్టికల్ యాక్సెస్ పైన. 0 to 140 వరకు వేరీ చేశాను. ఇది కరెక్ట్గానే ఉంది. రేంజ్ చార్ట్ 12 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడైతే ఏమీ మీకు ఇబ్బంది లేదు, ఇది కరెక్ట్గా ప్లాట్ చేయబడింది. అండ్ ఏ శాంపుల్ పాయింట్ కూడా
అబోవ్ ద అప్పర్ కంట్రోల్ లిమిట్ కానీ బిలో లోయర్ కంట్రోల్ లిమిట్ కానీ లేదు. సో ప్రాసెస్ హియర్ ద ప్రాసెస్ ఈజ్ అండర్ కంట్రోల్. ఓకే, థ్యాంక్ యూ.